హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్. బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మరి వాటి వీడియో నేను క్యారెట్తో గుంత పొంగనాలు చేసినాను. ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరంగా వచ్చినాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరి అంతకంటే ముందుగా నా చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ యొక్క కమెంట్ని తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి మనము వెళ్ళిపోదాము రండి. నార్మల్ దోసపిండి తీసుకున్నాను. తర్వాత నేను 2 క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఎర్రగడ్డలు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. ముందుగా నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా. పచ్చిమిరపకాయలు ఇది ఆప్షనల్ అండి. మీ వాళ్ళు ఇంట్లో తినేటట్టుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులో ఇంకా కరివేపాకు కూడా వేయచ్చు. కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా తరిగి వేయచ్చు. అది కానీ బాగుంటుంది. నేను కరివేపాకు వేయలేదు, ఓన్లీ ఇవి మాత్రమే వేస్తున్నాను. ఇవి నేను పిండిలో వేసేస్తున్నాను చూడండి. ఇవి ఎర్రగడ్డలన్నీ ఇలా చిన్నగా కోసిండేటివన్నీ నేను ఇలా పిసికేసి ఈ యొక్క పిండిలోకి యాడ్ చేసేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కానీ నేను ఆ యొక్క పిండిలోకి యాడ్ చేసేసినాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న ముక్కలుగా మధ్యలో కోసి తర్వాత ఇలా చిన్న ముక్కలుగా మనము కట్ చేసి పెట్టుకోవాలా. ఇవి కానీ పిండిలో యాడ్ చేసుకోవడమే. తర్వాత ఇవి అయిన తర్వాత కొత్తిమీర కూడా బాగా కడిగేసి అందులో మన్ను ఉంటుంది కదా కొత్తిమీరలో, అది కానీ క్లీన్ చేసేసి తర్వాత ఇవి కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడమే. ఇవి కానీ తరిగేసేది అయిపోయిన తర్వాత మనము ఆ యొక్క పిండిలోకి వేసేసి కానీ తురిమేదాంతో చిన్నగా తురిమేయాల. అవి తురిమేది అయిపోయిన తర్వాత అది కానీ మనము పిండిలో యాడ్ చేసేసి బాగా అంతా కలిపేయాల. అది ఎక్కడ కూడా సపరేట్ కాకుండా మొత్తం అంతా బాగా కలిపేసేస్తే బాగుంటుంది. ఇవి కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే సోడా పొడి వేసి ఇంకొకసారి బాగా కలిపేయాల. కలిపేసిన తర్వాత వాటర్ అనేది ఇది మనం నీళ్ళు ఎక్కువ పోయకూడదు. నీళ్ళు ఎక్కువ పోసినామంటే ఇవి బాగుండవు. అందుకోసమని వాటరు ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ నీళ్ళగా కాకుండా మధ్యలో ఉంటే బాగుంటుంది. గుంత పొంగనాలు ఎంతో బాగా వస్తాయి, లేదంటే తునిగిపోతాయి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో నేను చూపిస్తున్నట్లుగా వీడియోలో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆ పెనంలో కొద్దిగా మనము నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె వేయచ్చు. నేను నూనె స్పూన్తో వేస్తున్నాను. నూనె అంతా వేసేసిన తర్వాత అన్ని దాంట్లో ఇవి గుంత పొంగనాల పిండి అందులో ఒక్కొక్క దాంట్లో ఒకటి పోసుకుండేదే. పోసేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే పెట్టి 2 మినిట్స్ తర్వాత మనం తీసి ఈ పక్కన మళ్ళీ కాల్చుకోవాలా. కాల్చేసిన తర్వాత 2 పక్కల బాగా కాలింటాయి చూడి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. లేదంటే ఒక పక్క కాలేది ఒక పక్క కాలకోకుండా ఉంటే పచ్చిగా బాగుండదు. కాబట్టి 2 పక్కల బాగా కాలేటట్లుగా చూసుకోండి. ఇలా నేను ఒక 3-4 టైమ్స్ చేసినాను. ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరంగా, ఎంతో బాగుంది. దీంట్లో శనగిత్తనాల చట్నీ చేసుకొని తింటే పల్లీల చట్నీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.
ఎంతో టేస్టీవంతమైనటువంటి క్యారెట్ గొంతు పొంగనాలను తినండి. అంతేనండి ఇవాటి వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు వస్తాను. అంతవరకు బాయ్.